భోగి పండుగను జరుపుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఫిబ్రవరి 16న ఉచిత సామూహిక వివాహాలు. కేసీఆర్ భిక్ష వల్లనే సంజయ్ ఎమ్మెల్యే అయ్యాడన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పందా జగన్నాథం అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రులు. భోగి పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. తెల్లవారుజాము నుండే భోగి మంటలు వేశారు. పల్లె వాతావరణ విశిష్టతను తెలియజేశారు. ఈ నెల 26 నుంచి పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ జనసభ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ 48 లక్షల కుటుంబాలకు ఉచితంగా గృహ విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంకి ప్రతి లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నామన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరుడు డాక్టర్ మల్లు రవి గారికి, గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మెగారెడ్డి గారికి, సుదీర్ఘకాలం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ గా ఉన్నటువంటి ఉభయదుల్లా కుట్రాల గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు గారికి, అలాగే బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి, ఆల్ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ కి, అనుబంధ సంఘాల అధ్యక్షులకి, కౌన్సిలర్ అందరికీ, ముందు కూర్చున్నటువంటి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గంలో మీ అందరి సమక్షంలో మాట్లాడుతున్న అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. నాగర్ కర్నూలు నియోజకవర్గంతో కొన్ని దశాబ్దాలుగా నాకు కూడా అవినాభావ సంబంధం ఉంది. చాలా గ్రామాలు తిరిగాను, చాలా మండలాలు కూడా తిరిగాను. సో ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడల్లా ఆ భావోద్రేకంతో కూడినటువంటి అనుబంధం అందరూ కలిసినప్పుడల్లా ఆత్మీయ అనుబంధం గుర్తుకొస్తాం. అందుకే నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధించిన సబ్ స్టేషన్లు ఎన్ని అవసరం ఉంటే అన్ని శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకుంటున్నాం. అట్లాగే ఇంకా స్తంభాలు కావాలన్నా, వైర్ కావాలన్నా, ఇతర ఏ కార్యక్రమం కావాలన్నా, అట్లాగే మార్కండేయ ఇరిగేషన్ కార్యక్రమాలు కూడా 83 కోట్ల రూపాయలతో, అంటే గత ప్రభుత్వం కేవలం దానికి సంబంధించి 4 కోట్లు మాత్రమే కేటాయిస్తే మిగతా అంతా కూడా మనం కేటాయించి 26 కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. సో నేను ఎన్ని చేసినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలికినా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలు ఇచ్చినటువంటి హామీలను మేము ఎన్ని నెరవేర్చినా ఇవన్నీ కూడా కేవలం దశాబ్ద కాలం పైబడి కాంగ్రెస్ జెండాను ప్రధాన చేసుకుని అడుగులు కాల్చేట్టుగా అనేక ఇబ్బందులు ఏర్పడినప్పటికీ పోలీసులు ఇబ్బంది పెడుతున్నా, ఎంఆర్ఓలు సహకరించకపోయినా, ఎంపీడీఓలు ఇబ్బంది పెడుతున్నా, రాజకీయ పార్టీగా మీ అందరినీ అనేక రకాల ఇబ్బందులకి అవమానాలకు గురి చేస్తున్నా, మొక్కవాడి పేరుతో కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రధానించుకుని మీరంతా కష్టపడి కృషి చేసి గెలిపిస్తేనే వచ్చినటువంటి ప్రభుత్వమే ఈరోజు పాలన చేస్తున్నటువంటి ఇది ప్రజాప్రభుత్వం. ఇది ఇదే రాజ్యం. మనందరం కోరి ప్రజా సంక్షేమం
కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని నమ్మి పనిచేసి వాళ్ళందరూ కష్టపడి తెలుసుకున్నటువంటి ప్రభుత్వం. మిత్రులు మీ అందరితో అన్నా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు ఫిబ్రవరి 16న ఇల్లంతలకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ చైర్మన్ పత్తి కృష్ణారెడ్డి తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో తన నివాసంలో అన్న చారిటబుల్ ట్రస్ట్ పోస్టర్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కళ్యాణం కోసం హాజరయ్యే నూతన వధువులు ఫిబ్రవరి 10 లోపు సమాచారం తెలిపి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలి. ఆ కార్యక్రమం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఉపయోగపడాలి. ఏదో అయితే ఈ 16వ తరగతి జరిగేటువంటి ఈ వివాహాలకి, సామూహిక వివాహాలకి ఫిబ్రవరి 10వ తారీఖు లోపల ఎన్రోల్ చేసుకోవాలి. ఎవరుంటే ఫోన్ నెంబర్లు ఇచ్చాం, ఆ వివరాలు చెప్తాం. ఎన్రోల్ చేసుకుంటే ఆ 6 రోజుల వ్యవధిలో ఎంతమంది జంటలు పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్నారో, వచ్చి కలిశారో, లేకపోతే ఫోన్లో మాట్లాడారో వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళు మేజరా, మైనరా, లేకపోతే అట్లాంటి లీగల్ ఇష్యూస్ లేకుండా వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ తీసుకొని ఎంతమంది వస్తే నో లిమిట్, 1 జంటో 2 జంటలు 3 జంటలు 4 జంటలు అని ఎక్కడ లిమిట్ లేదు. ఎంతమంది వస్తే అంతమందికి ఉచిత కళ్యాణాలు చేసేటువంటి, సామూహిక వివాహాలు చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అది ఫిబ్రవరి 16 నాడు జరుగుతుంది. దానికి పెద్దల్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, మంత్రులు వాళ్ళందరూ విచ్చేస్తారు. వాళ్ళందరినీ పిలుస్తాం. ఎన్రోల్ చేసుకున్న దాన్ని బట్టి ఆ కార్యక్రమం ఆర్భాటంగా చేయాలి. ఎంతమంది వస్తారో మొదటిసారి కార్యక్రమం తలపెట్టాం కాబట్టి కొన్ని సందేహాలు, చాలా ప్రశ్నలు మెదడులో ఉన్నాయి. ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ వివాహానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కావాలి, సర్టిఫికెట్ కావాలి. కళ్యాణ లక్ష్మి కోసమో లేకపోతే వివాహానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా టెంపుల్, ఎండోమెంట్ టెంపుల్ కాబట్టి అక్కడి నుంచి సర్టిఫికెట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. వివాహానికి వచ్చినటువంటి దంపతులకి బంగారు పుస్తలు, మట్టెలు, ఆ తర్వాత పెళ్లి బట్టలు, వాళ్ళకు పట్టుబట్టలు, వారి వెంట వచ్చినటువంటి బంధుమిత్రులకు అందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం అక్కడ. కాబట్టి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైనా పేద ప్రజలు 16వ తారీఖు నాడు వాళ్ళు కళ్యాణం కనుక చేసుకోదలుచుకుంటే, వివాహం చేసుకోదలుచుకుంటే ఫిబ్రవరి 10వ తారీఖు లోపట్నే మేము ఇచ్చినటువంటి పోస్టర్లో దిగువ అంబులెన్స్, ఒక 2 అంబులెన్స్లు ఇక్కడి నుంచి ప్రారంభం చేయాలని చెప్పి, అది కూడా ఉచితంగా జమ్మికుంట పట్టణం నుంచి ఏ డాక్టరు ఏ హాస్పిటల్కి రెఫర్ చేసినా, పేషెంట్ ఏ దవాఖానకు పోవాలనుకుంటే ఆ దవాఖానకి, అంబులెన్స్ డ్రైవర్కో అంబులెన్స్ సేవ చేసేటువంటి వాళ్ళకో దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు భవన నిర్మాణ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులో ప్రథమ ప్రాధాన్యం వారికి ఇవ్వాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరికీ లేబర్ కార్డులు ఇప్పించే పని చేపట్టామని తెలిపారు. అధికారిగా రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాళ్ళు మొక్కి ఎవరిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకనాడు గుజరాత్లంటే రాజ్యాలైనటువంటి దొరల కంటే ఆ యొక్క పెద్ద స్థాయిలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గుజరాత్. కానీ నేను ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఖచ్చితంగా ఈ యొక్క బీసీడీ అంశాన్ని, బీసీడీ నుంచి బీసీ తీసుకొచ్చిన అంశం ఏమైతే ఉన్నదో ముఖ్యంగా దానిపై మనం పెద్ద ఎత్తున యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా ఖచ్చితంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా మరొక 3 నెలల తర్వాత అందరం పోరాటం చేస్తాం. చైతన్య వేదిక ద్వారా ప్రతి ఒక్క పార్టీలో కదలిక రావాలి, ప్రభుత్వంలో కూడా కదలిక రావాలి. ఆ విధంగా ప్రయత్నం చేద్దామని పెద్దలందరూ కూడా తెలియజేస్తూ సెలవుస్తున్నాం. ఒక సంక్షోభంలో ఉంది. ఏ విధంగా సంక్షోభంలో ఉన్నాయంటే ఒక దిక్కు తోచకుండా ఉన్నట్టుగా ఉన్నాయి నాకు అనిపించింది. ఎందుకు దిక్కు తోచడం లేదంటే, మేము మొట్టమొదట మామూలుగా కృష్ణస్వామి ముదిరాజ్ యొక్క చరిత్ర తీసుకున్నట్లయితే, లేక ముదిరాజ్ సంఘం యొక్క మొట్టమొదటి అంశం ఎప్పుడైతే ముదిరాజ్ సంఘం స్థాపించబడిందో, ముదిరాజ్ సంఘం స్థాపించబడినప్పుడు ఏ విధమైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో పేర్కొబడ్డ అంశాలు ఏవైతే ఉన్నాయో, అసలు ముదిరాజ్ సంఘం
ముదిరా సంఘం యొక్క ఉద్దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అప్పుడు మొట్టమొదటి ఏర్పాటు చేసుకున్న సంఘంలో రాసుకున్నది ఏంటంటే ముదిరాజులకు విద్య లేదు, ముదిరాజులకు చాలా వెనుకబాటుతనం ఉంది, తాగుడు అలవాటు ఉంది. ఈ తాగుడు అలవాటు మార్పియాలా, విద్య పెంచాలా, మనకంటూ రాజకీయంగా ఆర్థికంగా ప్రాధాన్యత కలిగి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు అవినీతిపై ఎంక్వైరీ చేసి కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని వరంగల్ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టే అభివృద్ధి పనులను చూసి ఓరలేక కేటీఆర్ అల్లుడు హరీష్ రావు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిట్టినాయుడు అని లొట్టపీసి ముఖ్యమంత్రి అని మాట్లాడడం ఇతన్ని మరి తెలంగాణ ప్రజలు సహించరు, వీళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్తారు. ఆల్రెడీ చెప్పినారు, అసెంబ్లీలో కర్రు కాల్చి వాత పెట్టినారు, పార్లమెంట్లో 0 ఇచ్చినారు, అయినా వీళ్ళకి సిగ్గు శరం లేదు. అటువంటి ఈ యొక్క కల్వకుంట్ల కేసీఆర్, కల్వకుంట్ల రామారావు, అదేవిధంగా అల్లుడు హరీష్ రావు నిస్సిగ్గుగా మాట్లాడడం సిగ్గుచేటు. దీన్ని తెలంగాణ ప్రజలు సహించరు కాక సహించారని చెప్పేసి ఈ సందర్భంగా వార్నింగ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, వెంటనే కేసీఆర్ని కట్టడి చేయండి, కేసీఆర్ దిగమిగిన డబ్బుల్ని కక్కించండి. ఆ రోజే ఈ యొక్క తెలంగాణ బాగుపడుతుంది తప్ప అంతవరకు వీళ్ళు ట్రబుల్స్ క్రియేట్ చేస్తుంటారు. వీళ్ళని ఆపాలి, ఆపకుంటే మాత్రం బాగుండదని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. జనవరి 12న జాతీయ ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. ఉస్మానియా చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభను గుర్తించి నిజాం గౌరవ డాక్టరేట్ ఇచ్చారని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తి దేశానికి కావాలన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ కృషి చేశారన్నారు. ఉస్మానియా చరిత్రలో ఒక అద్భుతమైన రోజు జనవరి 12. దానికి ప్రపంచ మేధావి అంబేద్కర్కు భారతదేశంలో మొదటిసారిగా ఆయన ప్రతిభను గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర నిజాంది. సో ఆయన రికమెండేషన్తో ఆయనకు ప్రతిభావంతులు గుర్తించిన చరిత్ర నిజాంది. కాబట్టి ఆ రోజును జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా జరుపుతున్నాము. ముఖ్యంగా ఈరోజు హ్యాపెన్ టు బి ఇవాళ మన ఆయన పేరు జనవరి 12న స్వామి వివేకానంద బర్త్డే కూడా. ఆయన కూడా భారతదేశంలో ఒక ప్రతిభావంతుడు, హిందూ సమాజానికి ఒక గొప్ప సంస్కర్త. సో ఆయన జన్మదినాన్ని కూడా మనం పురస్కరించుకొని ఈ డాక్టరేట్ కూడా పురస్కరించుకుంటే ఇవాళ ఈ ఇద్దరి కార్యక్రమం ఈ దేశానికి అవసరం. ఒకవైపు వివేకానంద కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ. సో కాబట్టి ఈ ప్రతిభావంతుల జాతీయ ప్రతిభావంతుల దినోత్సవం చేస్తూ వారి యొక్క స్ఫూర్తి ఈ దేశానికి కావాలి. ఈ దేశం సెక్యులర్ దేశంగాను అన్ని మతాలను సమానంగా చూడడం, అందరినీ సమానంగా గౌరవించడం, ఈ సంపద అందరికీ సమానంగా పంచడమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఆశించాడు. దాన్ని గుర్తించి ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఆయన రాజ్యాంగం రాసిండు, సామాజిక న్యాయం రావాలనే ఉద్దేశంతో చేశాడు కాబట్టి ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి నిజాం ఇచ్చాడు. ఈ సందర్భంగా అందరికీ కూడా మీడియా మిత్రులకి మీరు వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చంపాపేటలోని మాజీ ఎంపీ మంద జగన్నాథం పార్థివ దేహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. చంపాపేటలోని వారి నివాసం నుండి దోబిఘట్లోని శ్మశాన వాటిక వరకు అంతిమయాత్రలో పాల్గొన్నారు. కరీంనగర్ కలెక్టర్ల సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య తోపులాట జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అక్రమాలపై నిలదీస్తామని ప్రతిపక్ష ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై మాట్లాడితే తోసివేశారని అన్నారు. కేసీఆర్ పెట్టిన భిక్షతో ఎమ్మెల్యే అయిన సంజయ్ కేసీఆర్ విమర్శిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినోడు అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత బొగోనివి అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష
నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలా అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రైతులకి 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇలా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందే. మాస్టర్ కి టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.